నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో అవసరమైన వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నందులపేటలో వివాదాస్పద షాప్ ను తొలగించిన మున్సిపల్ అధికారులు. మున్సిపల్ స్థలంలో నిర్మించారంటూ షాపు కూల్చివేత. పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక 8వ వార్డు పరిధిలోని నాజరుపేటలో గల దుర్గాప్రసాద్ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. పురపాలక సంఘం ద్వారా 7,58,000 రూపాయల అంచనాతో నిధులు కేటాయించగా ఆయా పనులకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు కావాలో గుర్తించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. మిగిలిన వార్డుల్లో కూడా అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఫణీంద్ర, తాడిబోయిన రమేష్, పాటిబండ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోడ్డు ఎస్టిమేషన్ చేసి మన ఎలక్షన్ టైంలోనే శాంక్షన్ అయింది కాబట్టి ఎలక్షన్ రావటాన లేట్ అయింది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డు పైపులు, వాటర్ పైప్ లైన్ కూడా ఈ డ్రైన్స్లో ఉంటానా ఆ కలుషితమైన వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ. ఈ రోడ్డు వచ్చేసి 7,58,000కి శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈ రోజున ఈ రోడ్డు దుర్గాప్రసాద్ వీధిలోని ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ వాటర్ పైపులు కూడా ఈ కలుషితం అవ్వకుండా ఈ వాటర్ పైపులు ఈ వార్డులోనే కాదు, ప్రతి వార్డులోనే ఇలానే అక్కడక్కడ వార్డుల్లో ఈ వాటర్ పైప్ అనేది ఈ డ్రైన్స్లో ఉంటాన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా వైట్గా ఈ మురికి నీళ్ళు అనేది కలుషితం అయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ రోడ్స్ మధ్య బ్రేక్ చేసి దాన్ని పైపులు, వాటర్ పైపు అనేది వేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఇలా వర్క్ మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పెట్టడం జరిగింది. అలానే త్వరలో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ పనులు తొందరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది చెప్తున్నాను. అలానే మన గురిపాలెం రోడ్లో కానీ ఈ ఎంక్రోచ్మెంట్ తీసినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి దాన్ని డ్రైన్స్ నుంచి డ్రైన్స్ వరకు రోడ్డు వేయడానికి, ఎస్టిమేషన్ చేయడానికి మేము కానీ అలానే మంత్రి గారు కూడా సహకరించారు మాకు. త్వరలోనే గురిపాలెం రోడ్లు కూడా దాన్ని కోస్ రోడ్డు తొందరలోనే ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా అలర్ట్ చేయడానికి కృషి చేస్తామని. అలానే మా సందుకి రోడ్డు శాంక్షన్ చేసినందుకు మున్సిపల్ చైర్పర్సన్ అయిన రాధిక గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఏవి అడిగినా కూడా కాదు అనరండి వాళ్ళు. మా వార్డు చైర్మన్ అని కానీ ఏదన్నా కానీ మాకు చాలా తొందరగా సహకరిస్తారనమాట. మాకు ఇంత త్వరగా రోడ్డు వేసి మాకు వాటర్ పైప్ లైన్స్ కూడా వేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదములండి. ఈరోజు మన దుర్గాప్రసాద్ వీధిలోని వాటర్ పైప్ లైన్ను రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. అంతకుముందు కొంచెం రోడ్ చెట్లును కాలువలు బాగా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు. కాకపోతే వాటర్ లైన్ ఎలక్షన్ కోడ్ రావడం వలన వాటర్ లైన్ వేసిన తర్వాత కొంతకాలం ఆగిపోయింది. ఈ ఆగిన టైంలో పాపం ఈ రోడ్లో కూడా చాలా మంది ఇబ్బంది పడి చాలా ఇదయ్యారు. మళ్ళీ దాన్ని వెంటనే ఈ అయిపోయిన తర్వాత ఈ ఇసుక కొంత కొరత రావడం వలన లేట్ అయింది. వెంటనే చేసి పూర్తి 7,50,000 రూపాయల రోడ్డు ఎస్టిమేషను ఇది పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కౌన్సిల్లో కొన్ని వార్డులు పెట్టడం జరిగింది. అన్ని వార్డులు కూడా ఈ పైప్ లైన్ కొంతమంది అప్పుడు అడావుడిగేసి ఇంటి కనెక్షన్ మన డ్రైన్స్లో పెడతాం వలన డ్రైన్స్లో లీక్ అయినప్పుడు ఆ వాటర్ కలుషితం అయ్యి ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని కూడా తీసేసి రోడ్డు సెంటర్ కటింగ్ చేసి ఇంటికి వాటర్ కనెక్షన్ వచ్చే విధంగా చేస్తున్నాము. అలానే బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్లో కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేసి డ్రైన్ రోడ్డు ఎక్స్టెండ్ చేసి ట్రాఫిక్ సమస్యలను చూస్తున్నాము. తెనాలి నందులపేటలో మున్సిపల్ స్థలంలో నిర్మించిన వివాదాస్పద షాప్ ను అధికారులు కూల్చేశారు. గత కొంతకాలంగా అనేక వివాదాలు, ఘర్షణలకు కారణంగా నిలిచిన షాప్ ను పోలీసుల రక్షణ మధ్య మున్సిపల్ అధికారులు కూలగొట్టారు. స్థానిక నందులపేటలోని మున్సిపల్ స్థలంలో ఉన్న శ్రీహరి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ ను అనధికారికంగా నిర్మించారంటూ అధికారులు శనివారం తొలగించారు. ఇదే ప్రాంతానికి చెందిన అంచె నరేంద్ర కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి జనరల్ స్టోర్స్ ను నిర్వహిస్తున్నాడు.
అయితే ఇటీవల కొద్ది రోజుల నుండి షాపు అక్రమ నిర్మాణం అంటూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై కోర్టు తీర్పు కూడా వెలువడంతో మున్సిపల్ అధికారులు తొలగింపుకు పూనుకున్నారు. శనివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ షాపును కూల్చివేశారు. గతంలో ఇక్కడ అల్లర్లు జరగటం, షాపు నిర్వాహకుడు నరేంద్రపై దాడితో పాటు కొంతమంది ఆయన ఇంటి వద్ద విధ్వంసం చేయటం వంటి ఘటనలు జరగటంతో ఉదయం నుండి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు, సీఏలు సుధాకర్ నేతృత్వంలో భారీగా పోలీసులు అక్కడే మకాం వేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులు షాపును కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ 1 సుధాకర్, ఏసీపీ 2 సుబ్బారావు సహా సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్ ఎంక్రోచ్ విషయమై కొంత నడుస్తూ ఉన్నది. ఒక వ్యక్తి మున్సిపల్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్యుపై చేసి అక్కడ ఒక స్ట్రక్చరు చేసుకొని వ్యాపారం చేసేటువంటి క్రమంలో దాన్ని గమనించడం అయింది. గమనించి వారికి చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు కూడా డ్యూ ప్రాసెస్ లా అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి అనేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే వారికి లాస్ట్ మంత్ 27వ తారీఖున నోటీస్ 7 days ఇస్తూ ఇవ్వటం జరిగింది. దానికి సమాధానంగా వారు 1వ తారీఖున రిప్లై ఇచ్చారు. రిప్లైని కూడా గమనించి అది మున్సిపాలిటీ చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు లోబడి లేదనేసి గుర్తించి వారు ఇచ్చినటువంటి రిప్లైని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ వారు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ పంపించాం. సరే అని చెప్పేసి ఈరోజు దాన్ని తీయటం జరిగింది. ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీ వారికి పోలీసు వారు, రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఒక టీం ఏర్పడి ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ను కూడా తీయటం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన తెలియజేశారు. స్థానిక సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపంలో శిశు మందిర్ బాల బాలికల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ సౌజన్యంతో మధ్యాహ్నం ఖేల్ కూద్ పేరిట జరిగిన కార్యక్రమంలో శిశు మందిర్ బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి కార్యదర్శి కోడూరు రమాదేవి నేతృత్వంలో శిశు మందిర్ ఉపాధ్యక్షులు పొత్తూరు నాగేంద్ర పరిచయ కార్యక్రమం చేశారు. ప్రాంత సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్, శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి కార్యదర్శి కొసనం జగదీష్, విశ్రాంత ఫైర్ ఆఫీసర్ చిందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు, నిర్వాహకులు ప్రసంగిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ 11 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అలాగే ఆచార్యులు మాట్లాడుతున్నప్పుడు ఉంటున్నారు.
వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్కడి గురించి పాల్గొంటున్నందుకు. అలాగే విద్య వినయాన్ని చేకూర్చాలి, విద్య వినయాన్ని చేకూర్చాలి మనందరికీ. విద్య ఉద్దేశం అది. అట్లాగే వినయం నుంచి అన్ని మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అటువంటి విద్యను అందిస్తున్నటువంటి విద్యాభారతి సంస్థలకు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆటపోట జరుగుతుంది. చక్కగా విద్యార్థులను పాల్గొని తెలిసి చక్కగా మీరు ఇందాక చెప్పారు, మానసికము, శారీరకము, ఆరోగ్యము మంచి ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి. అంటే సరస్వతి శిశుమందిరం మా పిల్లలందరూ కూడా చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. నడుపుతున్నటువంటి సరస్వతి శిశుమందిరం కమిటీకి అందరికీ, అట్లాగే ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఒకే తల్లి బిడ్డలం అనే భావనని మన మనసుల్లో నింపుకుని సాధన చేస్తున్నాము. ఆ సాధనలో మనకి 3 విషయాలు కనబడుతుంటాయి. విద్యాభారతి ద్వారా విద్యార్థులకు అందే 3 విషయాలు. ప్రధానంగా శరీరానికి సంబంధించిన విషయాలు. ఈరోజు శారీరకమైన దృఢత్వాన్ని, నిరోగాన్ని, అంటే రోగము మన దరిదాపుల్లో రాకుండా ఉండడం కోసం, ఈ శరీరాన్ని తయారు చేసుకోవడం కోసమే మన విద్యాభారతిలో శారీరకాన్ని మొదటి అంశాన్ని చేర్చారు. సమగ్ర వికాసము, సంపూర్ణ వికాసం ద్వారా విద్యార్థుల్లో గట్టితనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ఖేలుగులు కూడా అందులో భాగమే. అయితే ఈ విధంగా మన పాఠశాలలో చదివినప్పుడు, అంటే 1952లో చదివిన విద్యార్థులు ఈరోజు అనేక రంగాల్లో నిలబడి దేశభక్తితో ప్రపంచాన్ని, అలాగే భారతదేశంలో కూడా నరో పాయింట్స్లో ఉండి భారతదేశం ఏదైతే జగశీల మౌర కొనాయే భారత్ ఏదైతే మన ప్రార్థన చెప్పుకున్నామో, ఆ విధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా, ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి దేశంగా తయారయ్యడానికి మన పూర్వ విద్యార్థులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న కాలనీలో జరిగిన ఇళ్ల నిర్మాణాలలో అనేక అవకతవకలు జరిగాయని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు అన్నారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంపై సంఘ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇచ్చే నిమిత్తం జగనన్న కాలనీలో జరిగిన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. పేదల ఇళ్లను నాణ్యత రహితంగా కట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు. సమావేశంలో సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, అబ్రహం లింకన్, రావూరు శివశంకరరావు, చెరుకూరు శివరామయ్య, కొలిపర చింపయ్య, కట్టారి వాసుదేవనాయుడు, ఎస్ నాగేశ్వరలింగం, యనమదల రమేష్ బాబు, సాతులూరు రాజేష్, పోపూరి రామ్మోహన్ రావు, ఊలా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒక్కసారి ఇస్తుంది జీవితంలో. వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఒకేసారి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు పోయినా మళ్ళీ ఇవ్వదన్నమాట, అనర్హులు అవుతారు. అలాంటి ఇళ్ళని వాళ్ళ జీవితాంతం సరిపోయేటట్టుగా ఆ ఇల్లు కట్టాల్సింది ఉంది. కానీ జనాల్లో ఇక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా 1 సెంటు లోపు, 1 సెంటు మాత్రం ఇచ్చారు. దాంట్లో కట్టుబడి ఇచ్చేటప్పటికి నివాసయోగ్యమైన ప్రాంతం 35 గజాలు మాత్రమే ఉంటుంది. 35 నుంచి 38 గజాలు ఉంటుంది. అవి దేనికి సరిపోవు. సరే, అది గవర్నమెంట్ పాలసీ. కానీ ఇక్కడ జరిగిన ఇళ్లలో అతి లోపము ఇష్టంగా కట్టారు. 1,50,000 సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 30,000, మరియు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 30,000, మొత్తం 2,10,000తో కట్టారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ల అకౌంట్లోకి మారిపోయినాయి.
అసలు అకౌంట్ ఓపెన్ చేసింది పడింది వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే మెసేజ్లు వస్తున్నాయి డ్రా చేసుకున్నట్టు. అరే మేము డ్రా చేసుకోలేదు ఏంటని చెప్పి ఇప్పుడు దాకా లబ్ధిదారులు ఏమనుకున్నారు, వాళ్ళే గవర్నమెంట్ కట్టిచ్చిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే లబ్ధిదారులకి చాలామందికి తమిళ్ ఎక్కడో కూడా ఇప్పుడు తెలియదు, తామే కట్టించుకున్నట్టుగా ఉంది. కానీ ఏ ఇల్లు ఏంటో కూడా తెలియకుండా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మేము కొన్ని కాలనీస్ పరిశీలిస్తే వర్షాలు వచ్చిన రోజు భయంకరమైన నీళ్ళు ఉన్నాయి, ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళినాయి. అలాంటి నీళ్ళు వెళ్ళే ఇంట్లో ఎలా నివాసయోగ్యం ఉంటారో మాకు అర్థం కాలేదు. ఈ ఇళ్ల నిర్మాణంలో చాలా స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ మీద విచారించమని చెప్పి మేము కోరుతున్నాం. మేము ముందుగానే అన్నీ విచారించి అధికారులని దగ్గర మనం విచారించి లబ్ధిదారులను కొంతమంది దగ్గర తెలుసుకున్న తర్వాత ఈరోజు నేను మీటింగ్ పెట్టి తెలుసుకున్నాం. కానీ మాకన్నా బాగా ఫాస్ట్గా ఎమ్మెల్యే గారే దీని మీద విచారించడానికి రేపు ఆయా ప్రాంతాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 4 ప్రాంతాల్లో కూడా పెదరావూరు, మిగతా అన్ని ప్రాంతాల్లో నేలపాడు, మిగతా అన్నీ కూడా చేశారు. కాబట్టి ఆయా ప్రాంతాలకి వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ పత్రికల్లో వచ్చింది. అక్కడికి వెళ్ళి ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఒక విధంగా ఇక్కడ లబ్ధిదారులు కాదు, ఇక్కడ బాధితులు రేపు వెళ్ళి ఎమ్మెల్యే గారు పెట్టిన అధికారులు కూడా వస్తారు అక్కడికి. ఆ సమావేశంలో చెప్పుకొని తమకి సొంత గృహాలు ఏర్పడతాయని ఎంతో సంతోషపడ్డారు. తమ శారీరకమైనటువంటి శ్రమ చేశారు, తాము కష్టపడి కూడబెట్టినటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఇవాళ ఇళ్ల నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే క్వాలిటీ అనేటువంటిది లేదు, నాణ్యత అనేటువంటిది లేదు, దీర్ఘకాలం అవి మన్నుతాయి అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో మనం ఎట్టా నివసించాలని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఆందోళన పడుతున్నారు, తెలియని వాళ్ళేమో మనకేం పర్లేదు అనేటువంటి ధోరణితో ఉంది. ఇది ఒక భాగం అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి, ఇంట్లో నుంచి బయటికి రావడానికి, పట్టణంలోకి రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కూడా లేవు. అందుకని ఆ ఇంట్లోంచి బయటికి రావటం కష్టం, వెళ్ళటం కష్టం. మొత్తం ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందికి గృహ నిర్మాణానికి చేపట్టినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో దరిదాపు 50% మంది ప్రజలకు కూడా ఇవాళ అనుకూలంగా లేకుండా తయారైపోయింది. దానికి ఖర్చు పెట్టినటువంటి కోట్ల రూపాయలు వ్యర్థమైపోయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి, శిక్షించడమే కాదు దుర్వినియోగమైన నష్టం జరిగినటువంటి డబ్బుల్ని రికవరీ చేయాలని, పేదలకి ఆ ఇళ్ళు నివాసయోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అట్లాగే నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుని సరిచేసి నివాసయోగ్యంగా ఆ కాలనీని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తెనాలి నియోజకవర్గంలో గృహాలు, నివేశన స్థలాల మంజూరులో గల సమస్యలపై ఆదివారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం ప్రకటించింది. ఈ సదస్సులో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని మంత్రి మనోహర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. తెనాలి నియోజకవర్గంలోని పెదరావూరు లేఅవుట్, అలాగే సిరిపురం, కొల్లిపురం లేఅవుట్లలో ఆదివారం అవగాహన సదస్సులు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ తెనాలి కార్యాలయ అధికారులు తెలిపారు. పెదరావూరు లేఅవుట్లో ఉదయం 9:30 గంటలకు అవగాహన సదస్సు జరుగుతుందని, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు సిరిపురం లేఅవుట్లోను, సాయంత్రం 5 గంటలకు కొల్లిపర్ మండలం దావులూరు లేఅవుట్లో అవగాహన సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని లబ్ధిదారులు పెదరావూరు, సిరిపురం లేఅవుట్లలోను, కొల్లిపర్ మండలంలోని లబ్ధిదారులు దావులూరు లేఅవుట్లో జరిగే సదస్సులకు రావాలని సూచించారు. ఆదివారం జరగనున్న అవగాహన సదస్సుల ఏర్పాట్లను శనివారం సాయంత్రం పెదరావూరు లేఅవుట్లో అధికారులు పరిశీలించారు. హౌసింగ్ డీఈ రఫీ, ఏఈ పిచ్చయ్య, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణతో కలిసి ఓఎస్డీ యేసురత్నం పరిశీలించారు. గృహ నిర్మాణ, పురపాలక సంఘ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆది శైవ అర్చక సంఘ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి రూరల్ మండల గ్రామమైన నందివెలుగు గ్రామంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆది శైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశంలో అర్చక సంఘ విశిష్టత గురించి పలువురు నాయకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకపూర్వం నుండే అర్చక సంఘం ఏర్పడిందని అన్నారు. ఈ సంఘంలో అధిక సంఖ్యాబలం కలిగిన ఆది శైవ సంఘం అంచెలంచెలుగా గత 84 సంవత్సరాలుగా సంఘ ప్రాముఖ్యతను చాటుతూ వచ్చిందని అన్నారు. సమాజానికి అనేక విధాలుగా సేవలు అందిస్తుందని రాష్ట్ర నాయకులు అన్నారు. ఆది శైవులకు ఎక్కడ సమస్యలు వచ్చినా అదే సమస్యలపై నిరంతరం పోరాడుతూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేసిన అర్చక సంఘమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యనమండ్ర సత్య సీతారామ శర్మ, పత్రి అనిల్ కుమార్, మురుకుపూడి శ్రీకృష్ణ కిషోర్, కొలకలూరు శ్రీనివాస శర్మ, ఓగుల మురళీకృష్ణ శర్మ, కొడవటికంటి నాగ పార్వతయ్య శర్మ, పెనుమూడు వెంకటేశ్వరరావు, కొత్తూరి సాంబశివరావు, కుందుర్తి విశ్వేశ్వరరావు, పొన్నూరు రవికృష్ణ, గోపరాజు, హేమంత్ శర్మ, గూడూరు ఉదయకృష్ణ శర్మ, గూడూరు హరిప్రసాద్, ప్రతిపాటి మాధవ శర్మ, తాడికొండ పవన్ శర్మ, వడ్లమూడి రాజేంద్ర ప్రసాద్, సంగపు రాఘవేంద్ర శర్మ, వల్లూరి మోహన, మురళీకృష్ణ, కొల్లిపర శ్రీనివాస శర్మ తదితర కార్యవర్గ సభ్యులను అభినందించారు. నమశివాయ. నేను గుంటూరు జిల్లా ఆదిశైవ సంఘ కోశాధికారిగా ప్రమాణం చేసి ఉన్నాను. ఈరోజు మా యొక్క సంఘ సభ్యులందరి సహకారాలు, మా కార్యవర్గ సభ్యులందరి సహాయ సహకారాలతో మా ఆదిశైవ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి మేమందరం కృషి చేస్తాము. గుంటూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నందివేలు గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ జిల్లా ఆదిశైవ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలకలూరు శ్రీనివాస శర్మ నన్ను గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఆదిశైవ సంఘ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాను. మరి ఈ రోజు నుంచి ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరికైతే అర్చక కుటుంబాలకి అర్చకత్వం చేసేవారికి సమస్యలు ఉన్నాయో అది ఎజెండాగా పెట్టుకొని వారి యొక్క సమస్యలు తీర్చడానికి వారి కుటుంబాలకు అండగా ఉంటానని మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. అలాగే ఆ పార్వతీ పరమేశ్వర సాక్షిగా ఈ కార్యక్రమాన్ని ముందుండి మా యొక్క కమిటీ వారంతా కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారని చెప్పేసి అడుగుతున్నాను. గుంటూరు జిల్లా శ్రీ ఆదిశైవ రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘం మరియు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా నేను గుంటూరు జిల్లాకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించాను. మా శక్తి మేరకు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప కటాక్షాలతో ఈ యొక్క శైవ సంఘానికి మేలు చేసే విధంగా, వారి సమస్యలని తీర్చే విధంగా పాటుపడతానని, నా శక్తి కొలది పాటుపడతానని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతదేశ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని మున్నంగి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ నందు వృద్ధులకు, వికలాంగులకు శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య దేశ భక్తిని కొనియాడారు. భారతీయ జెండా త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని దేశభక్తిని చాటి చెప్పే విధంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నేతృత్వంలో శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్నంగి మల్లికార్జున శర్మ సహకారంతో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను నేతృత్వంలో అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య మన తెలుగు జాతికే గర్వకారణమని, భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చిత్రపటంలో గుర్తుండిపోయేలా త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగొర్ల శ్రీనివాసరావు, ధూళిపూడి శ్రీనివాసరావు, శ్రీరామమూర్తి, గుమ్మడి వెంకట నారాయణ, తుల్లుమిల్లి పోతురాజు, ఓలేటి వెంకట ప్రతాప్, మునిపల్లి రఘునాథరావు, డొక్కు శ్రీనివాసరావు, వరప్రసాద్ కుమార్, బాలు నాయక్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారికి మరి జయంతి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ టీం సభ్యులు ముఖ్యులైనటువంటి శ్రీ మున్నంగి మల్లికార్జున శర్మ గారు, వారు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయమని వారు సూచించారు. వారికి నివాళులు అర్పిస్తూ మరి
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా మిత్రులందరూ కూడా వచ్చారు. అన్నదాత సుఖీభవ. ఈరోజు మనకి ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ప్రపంచానికి మనకంటూ గుర్తింపును తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, త్రివర్ణ పతాక సృష్టికర్త మరియు భూగోళ శాస్త్ర సైంటిస్ట్ అయినటువంటి గొప్ప పండితులు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన టీంకి అత్యంత ప్రముఖులైనటువంటి వెల్వేషర్ అయినటువంటి మున్నంగి మల్లికార్జున శర్మ గారు వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అలాంటివి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మున్నంగి మల్లికార్జున శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జాతీయ జెండా రూపకర్త అయినటువంటి మరి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో మరి అన్నదాన సభ్యులు మరి పెద్దల సమక్షంలో వారికి జయంతి నివాళులు అర్పించుకొని వారి ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు ఈ దేశ ప్రజలపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క జాతీయ త్రివర్ణ పతాకం మరి నింగిలో ఎగురుతుందంటే ఎందరో ప్రాణాలు ఒడ్డబట్టే కానీ ఈ యొక్క దేశం సురక్షితంగా ఉందని, మరి దేశ బార్డర్లో సైనికులు కూడా మరి ఈ యొక్క జాతీయ జెండాని దైవ సమానంగా భావిస్తారు. అటువంటి జాతీయ జెండా రూపకర్త మరి పింగళి వెంకయ్య గారికి నివాళులర్పించడం మన తెలుగు ప్రజలుగా అలాగే ఒక భారతీయులుగా ఒక గొప్పగా భావించాలని చెప్పేసి వారు ఎక్కడున్నా ఈ దేశ ప్రజలపైన వారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ట్రస్ట్ సేవలను పలువురు అభినందించారు. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువుకునే వయసులో ఏకాగ్రతతో సాధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఆత్మీయ అతిథి వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు మాట్లాడుతూ విద్యాదానం గొప్పదని, గ్రామ ప్రాంత విద్యార్థులకు సాయం చేయటం దైవసేవ వంటిది అన్నారు. ఇంకా గ్రామ కార్యదర్శి కె రాజు, ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియల్, ఇందిరలు విద్యా ఆవశ్యకత, క్రమశిక్షణ, సేవ, కృతజ్ఞతల గురించి విద్యార్థులకు వివరించారు. గ్రామ ఎంఎల్హెచ్పి మాధురి, ట్రస్టు సభ్యులు తన్నీరు నాని, తన్నీరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అట్లాగే అంటే చాలా గొప్ప విషయం. పేద పిల్లలకి రాసుకోవడానికి బుక్స్ ఇవ్వడము, పెన్నులు ఇవ్వడం ఇట్లాంటివి అనేది అంటే విద్యాదానం అన్నమాట. చదువుకోవడం అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని అంటారు. అట్లా విద్య కొరకు మీకు పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకోవట్లేదు, ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు మీకు అందిస్తున్నారు. మీరు చదువుకోవడానికి తోడ్పడుతున్నారు అంటే మీకు అందిస్తారు. కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో గనక మీరు నేర్చుకోగలిగితే మంచి స్థానానికి వెళ్తారు. గొప్ప స్థానాల్లో మీరు ఒక గోల్, ఒకటే లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదు. ఇందాక చెప్పారు కదా, నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ని అవుతాను అని. అవును కదా. అలానే నేను కూడా చిన్నప్పుడు మిమ్మల్ని అడిగితే ఏమవుతావు అంటే న్యాయవాదిని అవుతాను. కోర్టులు తెలుసు కదా మీకు, కోర్టులో లాయర్ ఉంటారు, వాదిస్తారు, తెలుసా మీకు. అలానే న్యాయవాదిని అవుతా, లాయర్ని అవుతాను అని చెప్పాను. అట్లానే మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం మీ ఉపాధ్యాయులు అందించినటువంటి చదువుని క్రమశిక్షణతో క్రమశిక్షణ పాటిస్తూ నేర్చుకున్నారంటే గొప్ప స్థానాన్ని పొందుతారు. మన ఆస్తులు చెప్పం, చదువు, అందులో చదువుకి అంత విలువ ఉంది. కాబట్టి మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు బాగా చదువుకొని మరి పెద్ద అయిన తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు. బాగా చదువుకుని గొప్పవాళ్ళు, నేటి బాలలే రేపటి పౌరులు, గొప్పవాళ్ళు అయ్యి మీరు కూడా మంచి ఉద్యోగం చేసి మళ్ళీ మీరు ఈ స్థానంలో కూర్చుని మీకున్నటువంటి ఆ రోజుల్లో పేద పిల్లలకు మీరు బుక్స్ సహాయం చేయాలి. మోరంపూడిలో కేఎల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పిఆర్ఏ సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో శనివారం కేఎల్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ పనులు అవగాహన అనుభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోరంపూడి గ్రామానికి సంబంధించిన మ్యాప్ను విద్యార్థులు ఎంతో చక్కగా రూపొందించారు. గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులను, కాలువలను ఈ మ్యాప్లో ఉన్నాయి.
విద్యార్థులు రూపొందించిన మోరంపూడి విలేజ్ మ్యాప్ను చూసిన గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అన్నదాతలు చేస్తున్న వ్యవసాయ పనులను నేర్చుకునేందుకు 3 నెలల ర్యావిప్ కోర్సులో భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బి అజయ్ కుమార్ రెడ్డి, టి డేవిడ్ కమల్, ఎం జయశంకర్, కేఎల్ వెంకట కౌశిక్, గోపీచంద్, శివరాం నాయక్, సాయి ప్రకాష్, సోహెల్, అవినాష్, రైతులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాయదారి జ్వరాలతో కాళ్లు, చేతులు వాపులు, నొప్పులతో చిన్నారులు, వృద్ధులు, పెద్దవాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నామని తుమ్మపొడి గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్రాల మండలం తొమ్మపొడి గ్రామంలో వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను అందజేశారు. అలాగే డాక్టర్ అబ్దుల్ రెహమాన్, డాక్టర్ సి ఇందిరా ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామంలో ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జ్వరం వచ్చిన పేషెంట్స్ బయట పెద్ద పవర్ ఉన్న ఇంజెక్షన్లను చేయించుకోకూడదని అన్నారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అబ్దుల్ రెహమాన్ కోరారు. వచ్చారు, నిన్న పొద్దున వచ్చారులే కానీ వాళ్ళే వాడే బిళ్ళలు చూపించాను వాళ్ళకి, అయ్యే వేసుకున్నారు కానీ వాళ్ళేమి ఇవ్వలా చూడలేదు. ఇంకా పేరు రాసుకుని వెళ్ళారంతే. పోయి ఒకరోజు జ్వరం వచ్చింది, ఇంజక్షన్లు చేయించుకుని బిళ్ళలు వేసుకున్నా జ్వరం తగ్గిపోయింది. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అసలు పట్టుకుపోయి తగ్గట్లేదు. గత వారం రోజులుగా ఊర్లో అంతా వైరల్ ఫీవర్లు, జ్వరాలు, కాళ్ళు నొప్పులు అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ కాళ్ళు పట్టుకుపోవటం, తర్వాత కండరాలు పట్టుకుపోవటం, దాని తర్వాత జ్వరం చిన్నగా రావటం, కాళ్ళు నడవలేకపోవటం అన్నీ జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో అవసరమైన వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నందులపేటలో వివాదాస్పద షాప్ను తొలగించిన మున్సిపల్ అధికారులు. మున్సిపల్ స్థలంలో నిర్మించారంటూ షాపు కూల్చివేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.